విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ కొంపల్లి మాధవీలత గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మా. నమస్కారం తల్లి. ఈరోజు మీతో ఈ గురు సాంగత్యం నిజంగా చాలా ప్రత్యేకమనే చెప్పాలి. చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా. ఓకే అమ్మ, అసలు గురువు యొక్క ప్రాముఖ్యత మీ మాటల్లో. గురువు అనే వ్యక్తి నా ఉద్దేశంలో జీవితంలో మన ఆలోచన విధానాన్ని కానీ, మనను ఒక సన్మార్గం వైపు కానీ, మనకు తెలియని రాబోయే కాలంలో వారి జీవితానుభవాల సహాయంతో మనను నడిపేవాళ్ళు గురువు. అటువంటి ప్రప్రదమైన గురువు నా జీవితంలో మా అమ్మ, మా నాన్న. తల్లిదండ్రులు నుంచి మనము తెలిసి తెలియకుండా వాళ్ళ ప్రతిబింబాలైన మనం ఎన్నో నేర్చుకుంటాం వాళ్ళ నుంచి. మనదంటూ ఒక వ్యక్తిత్వం తయారవ్వడానికి కారణం కూడా తల్లిదండ్రులే. ఒకవేళ ఈరోజు మీరు నన్ను స్టూడియోకి పిలిచి నేను నలుగురికి 4 మంచి మాటలు చెప్పగలుగుతానని మీరు భావిస్తున్నారు అని అంటే, ఇటువంటి ఒక వ్యక్తిని తీర్చిదిద్దిన వాళ్ళు ప్రప్రథమమైన గురువులు అవుతారు. కాబట్టి మా అమ్మగారికి, మా నాన్నగారికి పాదాభివందనాలు. గురువు ప్రత్యేకత ఏమిటి నా ఉద్దేశంలో అంటే, ఎందుకంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, మా పిల్లలకు నేను తీర్చిదిద్దే ఒక ప్రయత్నంలో వారు అద్భుతంగా తయారయ్యారు అని. గురువు నా ఉద్దేశంలో ప్రప్రథమంగా గురువు గుణం ఎట్లాంటివి అయి ఉండాలంటే, మనము నేర్పించే శిష్యులను ఎంచుకోవడంలో కూడా గురువుకు ఒక గొప్పతనం ఉంటుంది. ఎంచుకోవడం అంటే ఏంటి? తెలివైన వాళ్ళనా? కాదు. శ్రద్ధతో కూడిన వాళ్ళనా కూడా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అని అంటే, ఒక విద్యార్థిని మనం ఎంతవరకు మార్చగలము, మార్చలేము అని ఒక తెలుసుకోగలగాలి. ఎందుకంటే మీరు దత్తాత్రేయంలో దత్తస్తవంలో వెళితే కూడా ఒక చక్కటి గురువుని ఎంచుకునే ప్రక్రియ ఒక విద్యార్థికి ఉంటుంది. ఒక చక్కటి విద్యార్థిని ఎంచుకునే ఒక బాధ్యత గురువుకి ఉంటుందని చెప్తారు వాళ్ళు దత్త సప్తాహంలో మీరు కనుక చదివి ఉంటే. గురువుకి ఉండవలసినది చాలా ప్రప్రదమైన విషయము తల్లి తండ్రి తత్వం. 2 ఉండాలంటారు. 2 ఉండాలి. అయితే సాధారణంగా గురువు అనేసరికి వారిని తండ్రి స్థానంలోనే ఆ కోణంలోనే చూస్తూ ఉంటారు. కానీ మీరన్నట్టుగా తల్లి, తండ్రి 2. నేను మా గురువు గారి దగ్గర కూడా అది గమనించాను. వారు పిల్లలకు, శిష్యులకు అందరికీ పెట్టే విషయంలో, వడ్డించే విషయంలో తల్లిలాగా వడ్డిస్తూ ఉంటారు. పాఠాలు చెప్పే విషయంలో గురువుగా తండ్రి స్థానాన్ని వహిస్తారు. అది బావుంది. చక్కగా సంబోధించారు నిజంగా.